తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలపై దమ్ము ధైర్యం ఉంటే అదే గ్రామంలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. విచారణ కొనసాగుతుందని, నిజానిజాలు తెలియకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేసు విషయంలో సీబీఐ విచారణ కాకుండా జ్యుడిషియల్ విచారణకు కూడా జరిపించండని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అన్ఫిట్ అన్నారు మంత్రి జూపల్లి. సీబీఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపుల పోండి. మీరు నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపుల ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపుల చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యాహ్నం అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మళ్ళీ పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతూ ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటల అడుగు వస్తే నేను ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటలు ఇతర అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాగా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.